కిచెన్ అంతా ఖాళీ ఉంది, వీకెండ్ వచ్చింది. సో మనం నాన్ వెజ్ కూర ఉండకపోతే మనకు మనసున పట్టదు. ఏం చేద్దాం, చికెన్ బిర్యానీ చూసిర్రు, చికెన్ కర్రీ చూసిర్రు, వెజ్ కర్రీ చూసిర్రు, మష్రూమ్ కర్రీ. సో ఇవాళ ఏం చేద్దామంటే మనకి ఇష్టమైన మటన్ కూర వేసుకుందాం. అది కూడా మన తెలంగాణ స్టైల్లో దేక్తడి పోచమ్మ గుడి ఇచ్చి పడేసడు వేయాల, రాత్రి దావతే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గెట్ ఇన్ టు వీడియోలో దుంకుదాం, మటన్ కూర వండి కలిగిద్దాం. కీన్స్ కటికి రెడీ అయినాం. సో మంచిగా పసుపేసి కడుక్కున్న మటన్, ఇది 2 ఎల్బీలు తెచ్చుకున్నా, 1.5 పెద్ద ఆనియన్స్, ఇక్కడ పెద్ద దొరుకుతాయి, రెడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 10, కాడము అండ్ బే లీవ్స్, క్లౌస్ లవంగాలు 2-3 అండ్ దాల్చిన చెక్క, కారం, పసుపు, కొబ్బరి పొడి. సో వీడియోలోకి వచ్చేస్తే ఆయిల్ ఇది పడతలేదురా, ఇట్లా కాదు, మూత వేసిపోదాం. మనకి ఎంత కావాల్సి అంత ఆయిల్ పోసుకోవచ్చు, ఎక్కువ పోసుకోకూరి, మొత్తం నూనె అవుతుంది కూర. ఆయిల్ కొంచెం వేడేదాకా ఉంచి మసాలాలు వేసుకున్నాం. ఆయిల్ వేడైనాక 4-5 లవంగాలు, 2-3 కాదు కానీ 4-5 లవంగాలు, కాడమం ఒక 4-5, బే లీవ్స్ బగారాకు ఒక 2, దాల్చిన చెక్క. సో ఘాట్ ఎక్కువ అవుతుంది, చూసుకొని వేసుకోర్రి. ఎన్ని కిలోల మటన్ తెచ్చుకుంటే దాని తగ్గట్టు వేసుకోండి, ఘాట్ ఎక్కువ అయితే మండుతుంది. సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేద్దాం. మసాలాలు వేడెక్కినాయి. ఆనియన్ జల్దేయడానికి లైట్గా సాల్ట్ వేసుకుంటా. నేను ఏ కూర వండినా సరే ఇది చేసుకుంటా అన్నమాట. సో తొందర ఆనియన్ ఫ్రై అవుతాయి. కిచెన్ సెటప్ మారిందని చూస్తారు కదా దోస్తులు. సో బేసిక్గా నేను ఎవరి ఇంటికి వచ్చినా అంటే సాయి గారి ఇంటికి వచ్చినా. ఏమరా సాయి, ఏమంటావు? కొత్త సెటప్, సాయి గారి ఇంటికి వచ్చిన. సో మాస్టర్స్లో ఎట్లా చేసుకుంటుండారా, పెద్ద పెద్ద దీక్షలు పెట్టుకొని ఒక 20 మందికి వండుతుండే, 3 పూటలు వస్తుండే కూర. జనాలకు ఎక్కువ రావాలంటే ఏం చేస్తుండేరా, నీళ్ళు వస్తుండే, మొత్తం నీళ్ళు పోసి మసాలాలు కారం వేసి దంచేసి పెడుతుండే. మస్తు మందికి అవుతుండే కూర మాత్రం. మాట్లాడవేం రా అనుకోండి, వాడు మాట్లాడాడట, వాడు చిక్కేది. దానికి గ్యాప్లో మనం ఏం చేద్దామంటే, ఎండలు ఘోరంగా ఉన్నాయి కాబట్టి జర చల్లబడదాం, జ్యూస్ తాగుదాం. ఇది పొమగ్రానేట్ జ్యూస్, పొమగ్రానేట్ అయినా క్యాన్బెర్రీ జ్యూస్. వైన్ అనుకున్నారు దోస్తులు, వైన్ కాదు ఇది జ్యూస్. ఇట్లా జ్యూస్ తాగుకుంటాం, మంచిగా జ్యూస్ తాగుకుంటా కూర అనుకుంటే జబర్దస్త్ ఉంటుంది. చేస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాం. సో ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దండిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఏంది డబ్బలకి వెళ్ళి తీసుకుని అనుకుంటారా, ఇన్ని రోజులు ఇంట్లోకి వెళ్ళి వండింది, ఇంట్లో పట్టింది అన్నారు కానీ, సో ఇది దుకాణంలో తెచ్చుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోనీకి పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ జరిగినాక కారం వేసుకుంటా. 2 స్పూన్ల కారం, ఇండియా నుంచి వచ్చింది, సాయి గారు తెప్పించుకున్నాడు అనమాట. సో 2 స్పూన్ల కారం సరిపోతుంది. మళ్ళీ అవసరం అయితే మళ్ళీ వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. బేసిక్గా అందరూ ఏం చేస్తారంటే లాస్ట్కి వేసుకుంటారు మసాలాలు. నేనేం చేస్తా అంటే కొంచెం ముందే వేసుకుంటాను, ఎందుకంటే ముక్కకు బాగా పడుతుంది. సో ముక్క మంచిగా వాడితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇది నవాబ్ మటన్ మసాలా వాడతాను అనమాట. అప్పుడప్పుడు ఇది, అప్పుడప్పుడు వేరే. సో ఇది కూడా కొంచెం
అట్లా వేసుకుందాం, మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకుందాం. గరం మసాలా వచ్చేసి రాజా గరం మసాలా. ఇది అమెజాన్లో దొరుకుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో కొంచెం వాడుకోండి. మసాలాలు అన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ మినిట్ అయిన తర్వాత ఫ్రెష్గా అడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని దంచి పెట్టి బర్ర కలిపితే మటన్ వేసుకున్నాక మంచిగా కిందికి వెళ్ళి మీది దాకా ముక్కకు అన్నిటికీ మసాలా చేసేటట్టు కలుపుకుంటే మంచిగా పడుతుంది. కూర అయినాక మొత్తం కించి కట్టిద్దాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత కుక్కర్ పెట్టుకుందాం, అయిపోతుంది. సో మళ్ళీ ఒక 1 మినిట్ అయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ వేసింది కూడా గుర్తుంచుకోండి. లైట్గా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒకసారి ఇట్లా కలుపుకోండి, సరిపోద్ది. సో జరసేపు ఫ్రై అయిన తర్వాత ముందే కొంచెం పుదీనా వేసుకుంటున్నా, ఫ్లేవర్ కూడా అంటనీకి. అండ్ లైట్గా కొత్తిమీర కూడా వేసుకుంటా. కలుపుకొని నీళ్ళు పోసుకొని మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి ఒక్క 5-6 విజిల్లు. ఎందుకంటే ఇక్కడ గొర్రెపోతులు జర మందంగా ఉంటాయి, ముదుతుంటాయి అన్నమాట. సో అందుకని జర ఎక్కువ విజిల్ పెట్టుకుంటే ముక్క మంచిగా ఉడుకుతుంది అనమాట, నాజూక్ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ పెట్టేద్దాం. విజిల్ పెట్టేసుకొని ఒక 6-7 విజిల్లు ఉంచుకుంటాను నేనైతే. విజిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అట్లనే ఉంచుకొని ఉమ్మగిల్లనియాల. అప్పుడు కొంచెం ముక్క మళ్ళా ఉడుకుతుంది అనమాట. సో ఇప్పుడు విజిల్లా గ్యాస్ పోయిన తర్వాత కుక్కర్ స్లోగా ఓపెన్ చేసుకోండి. గ్యాస్ పోకముందు తీస్తారనుకోండి, పేలిపోయి మొత్తం కచ్చరా అయిపోతుంది. చూసిరా కలర్ఫుల్ అయింది కదా. ఒకసారి ఇట్లా కలుపుకొని సువాసన మాత్రం అదిరిపోయింది. దంచి కొడదాం ఇలా. ముక్క చూసిరా దోస్తులు, ఇట్లా నరం కాలుతుంది, సుర్రమంటుంది. ఇట్లా కావాలన్నమాట. అయినాక సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కూర. సో ఇప్పుడు మిగిలిన మసాలాలు వేసుకొని జర్ర షేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని తింటే ఉంటుంది సామిరంగా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, అప్పుడు కొంచెం మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ లైట్గా వేద్దాం. సో అప్పుడు మంచిగా ముక్క కూడా మంచిగా ఉడికింది కాబట్టి కొంచెం మళ్ళీ ధనియాల పొడి. సో ఆ గ్రేవీ కొంచెం దగ్గర అవుతుంది అన్నమాట ఇవన్నీ వేసుకుంటే. కొబ్బరి పొడి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట, ఐ లైక్ ద ఫ్లేవర్. సాల్ట్ టేస్ట్ చేసుకొని సరిపడట సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి మీకు కావాల్స్తే. సో కొద్దిసేపు ఇట్లానే కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. సో కూర ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి నాకు ముందు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర దండి వేసుకుంటాను నేను. సో ఫ్లేవర్ నాకు మస్తు ఇష్టం కాబట్టి సో ఈ కొంచెం కొత్తిమీర మనం ఫైనల్ గార్నిష్కి వాడుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మూత పెట్టుకొని కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ వచ్చే వరకు ఉంచుకోండి. అప్పుడు కూర అయిపోయినట్టే. సో ఆల్మోస్ట్ మన కూర అయిపోయింది. ఆల్ మీదికి వెళ్ళిందంటే కూర అయిపోయినట్టే. ముక్క కూడా మంచి ఉడికింది, మసాలాలు కూడా జబర్దస్త్ పట్టినాయి. లైట్గా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని ప్లేట్లో పెట్టుకొని తిందాం. చూసిరా దోస్తులు కలర్ ఎట్లా వచ్చిందో. ఈ కలర్ ఎట్లా వచ్చిందంటే
సేమ్ మన ఇండియాలో దావత్లలో పెళ్ళిళ్ళల్లో వస్తుంది చూసినావా, ఆ టేస్ట్ వస్తుంది. సో నాకు ఈ కలర్ తెచ్చుకొని కుక్ చేసుకోవడం ఇష్టం. సో మీరు కూడా ఫాలో అయ్యి ఇట్లనే చేసుకుంటే కమెంట్లలో పెట్టండి కింద. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మంచిగా గరం గరం అన్నం వండుకొని బగారన్నంలోకి ఇంకా జబర్దస్త్ ఉంటుంది. ఈ టైప్ చేసుకుంటే మీరు రా ఫ్లేవర్స్ తగిలితేనే మటన్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో 2 ముక్కలు సూపు, ఇట్లా 2 ఆనియన్లు వేసుకొని వేసేద్దాం. ఇట్లా ఒక ఆనియన్, ఒక ముక్క, మంచి అన్నం కలుపుకొని గట్టి కలుపుకోండి, టేస్ట్ బాగుంటుంది. నాకు నోరు ఊరుతుంది. అదిరిపోయింది. సో మీరు కూడా పక్కా ట్రై చేసి నాకు ఎట్లుందో చెప్పండి. సో అంతవరకు నేను ఎట్లనే చేస్తుంటా, మీరు ఎట్లనే వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివేక్స్ దునియా. మళ్ళా వీకెండ్ కలుద్దాం. మళ్ళా దోస్తులు వెళ్తా. లవ్ ఇస్